హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు తెలుగు ఆడియో బుక్స్ ఛానల్. నేను పద్మజ. ఈరోజు మరో చక్కటి కథతో మీ ముందుకొచ్చేశాను. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ ఆశ్రమ శ్రావణి. రచన శ్రీ విరంచి గారు. ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకుంది తను. ఇదొక జవాబు లేని ప్రశ్నగా తయారైంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి అదే చోటుకి వస్తోంది. పరందామయ్య గారి 7 సంతానంలో కడగొట్టిది తను. 4 అన్నయ్యలు, 2 అక్కయ్యల తర్వాత ముద్దుల చెల్లెలుగా పుట్టిన తనకు ఏ ముచ్చటా తీరకుండానే తండ్రి చిన్నప్పుడే కాలం చేశాడు. పెద్దన్నయ్య రామ్మూర్తే నాన్న కరణీకం చేసేవాడు. మండువా లోగల్లో పట్టుపరికణి కట్టుకొని చెంగును తను పరిగెడుతుంటే మహారాణిలా చూసేవారు. నాన్నతోటే ఆ మురిపెం కాస్త పోయింది. అప్పటికే అన్నయ్యలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు. 2వ అన్నయ్య రాజారావు బీఈడీ పూర్తి చేసి దగ్గరలో పట్నంలో స్కూలుకు తీసుకువెళ్ళేవాడు. తనకేం కావలసిన 2వ అన్నయ్యనే అడిగేది. తనని చిన్న అంటూ గారంగా పిలిచేవాడు. ఇంటర్ అవగానే ఇక చదివింది చాలే, పెళ్లి చేసేస్తా అని పెద్దన్నయ్య అంటే, వీల్లేదు, అది డిగ్రీ పూర్తి చేయాల్సిందే అని పట్టుపట్టి డిగ్రీ పూర్తి చేయించాడు 2వ అన్నయ్య. అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ల సంసారాల్లో వారున్నారు. 3వ 4వ అన్నయ్యలకైతే వాళ్ల చదువులు, ఫ్రెండ్స్, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. తన గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. దమయంతి, ఈ మాత్రేమిటో చూడు, నాకు ఆనట్లేదు. అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడింది దమయంతి. అమ్మకు మాత్ర ఇచ్చి కంట్లో చుక్కల మందు వేసి బాల్కనీలోకి వచ్చి కూర్చుంది. వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. దక్షిణం వైపు నుండి గోదావరి గాలి రివ్వును వీస్తోంది. అంత ప్రశాంత వాతావరణంలో దమయంతి మనస్సు చిరాగ్గా ఉంది. సెల్ మోగడంతో అందుకొని చూసింది. కృష్ణమూర్తి. ఈ వేళప్పుడు చేశాడేమిటా అనుకుంటూ సెల్ ఆన్ చేసింది. నమస్తే మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పండి. ఈ వేళప్పుడు చేశారేంటి? ఏమిటి విశేషం అంది దమయంతి. మీరు ఒంటరిగా ఉన్నారు, ఆలోచనలతో డిప్రెషన్లో ఉంటారని నాకు అనిపించింది. ఒకసారి పలకరిస్తే మూడ్ మారుతుందని చేశా. థ్యాంక్ యూ. నా సమస్య పరిష్కారం లేనిది, అలా అని ఆలోచించకుండా ఉండలేను. మీ అమ్మగారిని ఏం చెయ్యాలి అన్నదే కదా మీ సమస్య. ఈ ప్రశ్న మిమ్మల్ని పదే పదే వేధిస్తోంది, అవునా? అవును. నేను పరిష్కారం ఆలోచించాను. మీరు వర్రీ కావద్దు. అన్ని విషయాలు మీకు రేపు ఆఫీసులో చెప్తాను, ఓకేనా? సరే. గుడ్ నైట్ మేడం. కృష్ణమూర్తి చాలా కలుపుగోలు మనిషి. ఆఫీస్లో అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు. అందరి బాధలు తనవిగా భావిస్తాడు. నలుగురికి చేతనైన సహాయం చేస్తాడు. తనకంటే 10 ఏళ్లు పెద్ద అయినా తననెంతో గౌరవంగా పలకరిస్తాడు. 8 ఏళ్ల క్రితం ఆనంద్ యాక్సిడెంట్లో చనిపోవడంతో కంపాషనేట్ గ్రౌండ్స్ కింద తనకి ఉద్యోగం వచ్చింది. 2 ఆడపిల్లలే కావడంతో మగదిక్కులేని తను ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా పెంచింది. పెద్దది శ్రీప్రియ ఇంజనీరింగ్ అవగానే భావనే పెళ్లి చేసుకుంది. చిన్నది శారవాణి కాకినాడలో మెడిసిన్ చదువుతుంది. 2 కళ్ళు తనకు. దమయంతి ఆలోచనలు మళ్లీ మొదటికొచ్చాయి. అమ్మనేం చెయ్యాలి? ఈ ప్రశ్న పదే పదే మదిలో మెదులుతూనే ఉంది. ఒక్క కొడుకు అమ్మని తీసుకువెళ్ళడానికి ఇష్టపడడం లేదు. పెద్దన్నయ్య, నేనే రిటైర్ అయ్యాను, నేనే నా కొడుకు దగ్గరున్నాను, అమ్మని చూడడం నా వల్ల కాదంటాడు. 2వ అన్నయ్య, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నేనే అమెరికా పోదామనుకుంటున్నాను, ఈ ముసలావిడ్ను నేనెలా ఉంచుకుంటానంటాడు. 3వ అన్నయ్య, వదిన టీచర్లు, మేమిద్దరం ఉద్యోగస్తులం, చూడటం మా వల్ల కాదంటారు. 4వ ఆయన, ఎవరికీ పట్టంది నాకేనా అంటాడు. అక్కయ్యలు, మీ బావ ఒప్పుకోరే అంటారు. అంటే తనకు మొగుడు సంసారం లేదనేగా. అమ్మ, గుడ్ న్యూస్, నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు అని శ్రీప్రియ ఫోన్ చేసినా ఒక్కరోజు చూడ్డానికి వెళ్ళలేకపోయింది తను. అందరి పేరెంట్స్లా నువ్వు ఒకసారి మా కాలేజీకి రా అమ్మా అని చిన్నది ఎన్నిసార్లు పిలిచినా అమ్మను వదిలి వెళ్ళడానికి కుదరడం లేదు. అమ్మ 80వ పడిలో పడింది. నడుం వంగింది, కళ్ళు కనబడటం లేదు, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలి. అమ్మమ్మ బాధ్యతలు నీకెందుకు, మామయ్యలు ఉండగా అంటారు పిల్లలు. ఆనంద్ పోయిన కొత్తలో మగ మృగాల నుంచి రక్షణ కోసం అమ్మను తనతో ఉంచుకుంది. ఈరోజు అందరూ అమ్మకు తనకు సంబంధం లేనట్లు వదిలేశారు. అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు తనకు.
జీవితంలో తను ఎంతో అలసిపోయింది. తనకు విశ్రాంతి కావాలి. 4 నెలలు, కనీసం ఓ నెల రోజులు అమ్మను ఎవరైనా తీసుకువెళితే తొలిసారి గర్భవతి అయిన శ్రీప్రియను దగ్గరికి తీసుకుని రకరకాల వంటలతో గోరుముద్దలు తినిపించేది. ఒక్కసారి సార్వాణి కాలేజీకి వెళ్తే అదెంతో గర్వంగా మా మమ్మీ అంటూ అందరికీ పరిచయం చేసేది. ఏది తనకెక్కడ ఉందా అవకాశం? ఒక్కరోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే అమ్మ గొడవ చేసేస్తుంది. ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావే, ఆకలేసి ప్రాణం పోతోంది అంటూ అక్కడికి తను ఏర్పాట్లు చేసే ఆఫీస్కు వెళ్తుంది. మన్నాడు ఆఫీస్కి వెళ్ళగానే కృష్ణమూర్తి కనిపించాడు. ఈ ఊళ్ళో ఆశ్రమ శ్రావణి అనే వృద్ధుల ఆశ్రమం ఉంది. అందులో సుమారు 60 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ వయసులో కన్నతల్లి రుణం తీర్చుకునే అవకాశం మీ అన్నయ్యలు మీకు ఇచ్చారు, కానీ చూసే అవకాశం మీకు లేదు. అలా అని మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పను. చేర్పిద్దాం అనుకుంటున్నాను అని మీ అన్నయ్యలకు తెలియజేయండి. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన నిర్ణయం తీసుకుందాం. ఏమంటారు? కృష్ణమూర్తి అడిగాడు. అలా తెలియజేయడం వల్ల ఉపయోగం ఏమిటి? అడిగింది దమయంతి. ఈ రోజు దాకా మీ అన్నయ్యలు మా అమ్మ మా చెల్లెల దగ్గర ఉంది, అది ఒంటరిది కాబట్టి దానికి సాయంగా ఉంటోందని బంధువులకు స్నేహితులకు చెప్తున్నారు. ఈరోజు మీరు వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కొడుకులు చూడటం లేదు కాబట్టి ఆశ్రమంలో చేర్చారని నలుగురు అనుకుంటే మీ అన్నయ్యల పరువు పోదు. అప్పుడైనా తలో 3 నెలలు చూస్తామంటూ ముందుకు వస్తారు అన్నాడు కృష్ణమూర్తి. దమయంతి మళ్ళీ ఆలోచనలో పడింది. ఈ ఐడియా కూడా బాగానే ఉన్నట్టుంది, కానీ అన్నయ్యలకు అక్కయ్యలకు కోపం వస్తుందేమో. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పెద్ద తెలివైన దాన్ని అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నావు కదా, ఫోన్లే తోడుగా ఉంటుందని నీ దగ్గర ఉంచాం. మా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన గతేం పట్టలేదని అరుస్తారేమో. మీరేం టెన్షన్ పడకండి మేడం, ఇది చిన్న ట్రిక్. మీ అన్నయ్యలు అక్కల్లో ఒక్కరికైనా మానవత్వం ఉంటే స్పందిస్తారు, లేదా ఆ భగవంతుడే ఉన్నాడు. అంతా కాలమే నిర్ణయిస్తుంది. కృష్ణమూర్తి ఏదో మాట్లాడుతున్నాడు. కృష్ణమూర్తి ఇచ్చిన ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ తీసుకొని పూర్తి చేసింది. సాయంత్రం 1 గంట పర్మిషన్ తీసుకొని పెందరాలే ఇంటికొచ్చింది. స్నానం చేసి టీ తాగి ఫ్రెష్ అప్ అయ్యాక కాగితం పెన్ను తీసుకొని తనకిష్టమైన బాల్కనీలో కూర్చుంది. తను ఉత్తరాలు మానేసి చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నాళ్లకు ప్రియమైన అన్నయ్యకు అక్కయ్యకు మీ ప్రియాతి ప్రియమైన చెల్లెలు దమయంతి రాయింది. ఉభయ కుశలోపరి. ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. దగ్గర మనిషి లేందే బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతుంది. నాకు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. శ్రీప్రియకు సీమంతం చేయాలి, పురిటికి తీసుకురావాలి. మీరందరూ వయసులో పెద్దవాళ్ళు, మీ సమస్యలు మీకున్నాయి. అమ్మను చూసే అవకాశం మీకు లేదని నాకు తెలుసు. నాకు కూడా విశ్రాంతి కావాలి. అందుకే నేను పరిష్కారం ఆలోచించాను. దీంతో ఆశ్రమ శ్రావణి అప్లికేషన్ పంపిస్తున్నాను. మీకు అంగీకారమైతే సంతకం పెట్టి పంపించండి. చిన్నదాని ఆలోచన తప్పైతే క్షమించండి. ఇట్లు మీ చెల్లెలు దమయంతి. ఉత్తరాన్ని 2-3 సార్లు చదివి వాటికి ఓ 6 డజన్ జెరాక్స్ కాపీలు తీయించి 6గురికి కొరియర్లో పంపించింది. మన్నాడు నుంచి దమయంతికి ఒకటే టెన్షన్. ఈ పాటి అందే ఉంటుంది. పెద్దన్నయ్య ఏమంటున్నాడో? కోపంగా అరుస్తున్నాడా? పెద్దక్కయ్య ఏమంటుంది? ఇది పెద్ద ఆరిందా అయిపోయిందే అంటుందా? రెండో అన్నయ్య ఏమంటున్నాడో? ఎంతో ముద్దుగా చూసిన తన్ను కూడా లెక్క చేయకుండా ఇలా రాస్తుందా అనుకుంటున్నాడా? రోజూ ఇదే ఆలోచనలతో గడుపుతోంది దమయంతి. వారం, 2 వారాలు, నెల, 2 నెలలు ఒక్కరి దగ్గర నుంచి జవాబు కానీ ఫోన్ కానీ రాలేదు. 2 నెలల తర్వాత పెద్దక్కయ్య ఫోన్ చేసింది. అన్నయ్యలు ఎవరైనా మాట్లాడారా అంటూ. ఆఖరి అన్నయ్య మాత్రం ఫోన్ చేశాడు. పల్లెటూరులో ఉన్న ఆ మండువా ఇల్లు 4 ఎకరాల పొలంని 5 వాటాలు చేసి అమ్మను ఎవరు చూస్తే వాళ్ళు అమ్మ వాటా తీసుకోండి అని. తను మాత్రం అమ్మని చూడ్డు. దమయంతికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసే అన్నయ్యలు అక్కలు కూడా ఫోన్ చేయడం మానేశారు. వారందరికీ కోపం వచ్చినట్టుంది. ఇప్పుడేం చెయ్యాలి? కృష్ణమూర్తి చెత్త ఐడియా ఇచ్చాడా? మిస్ఫైర్ అయిందా? ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే కృష్ణమూర్తి కనిపించాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? కృష్ణమూర్తి కుతూహలంగా అడిగాడు. పెదవి విరిచింది దమయంతి. ఓకే, నేను అనుకున్నట్లు జరిగింది. వాళ్ళు దేనికి ఎస్ అనరు, అలా అని అమ్మని చూడరు. సరే, మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం ఆశ్రమ శ్రావణికి వెళ్దాం రండి. ఎందుకు? జీవన సంధ్యలో ఉన్న ఎందరో అమ్మలు నాన్నలు అక్కడ ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి చూస్తే జీవితం ఎంత విచిత్రమైందో.
మానవ సంబంధాలని ఎంత స్వార్థపూరితమైనవో మనకు అర్థమవుతుందన్నాడు. దమయంతి ఒక క్షణం ఆలోచించింది. అయిన వాళ్ళందరూ వదిలేసినా తన క్షేమ సమాచారాలు తరచూ కనుక్కొని సరైన సలహాలు ఇచ్చేవాడు కృష్ణమూర్తి ఒక్కడే. సరే అంది. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇద్దరూ ఆటో మీద బయలుదేరాలు. దారిలో బుట్టడు బత్తాయిలు కొన్నాడు కృష్ణమూర్తి. ఇవి దేనికి అడిగింది దమయంతి. చెప్తానన్నాడు కృష్ణమూర్తి. ఊరుకు చివర విసిరివేయబడ్డగా ఉంది ఆశ్రమ శ్రవణి. మామిడి తోటల్లో కొబ్బరి చెట్ల మధ్య గోదావరి తీరాన ఉంది. చక్కటి ల్యాన్స్, రకరకాల పూల మొక్కలు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆటో దిగగానే కృష్ణమూర్తి డబ్బులిచ్చాడు. ముందు కృష్ణమూర్తి నడుస్తుంటే దమయంతి పరిసరాలను చూస్తూ లోపలికి అడుగుపెట్టింది. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఆ కంఠం వినగానే అటుకేసి చూసింది దమయంతి. తెల్లని లాల్చీ పైజామాలో, తెల్లటి పొడుగాటి గెడ్డంతో, దబ్బపండు ఛాయలో పొడుగ్గా ఉన్న ఓ పెద్దాయన కృష్ణమూర్తిని పలకరించాడు. నమస్కారం స్వామి అన్నాడు కృష్ణమూర్తి. ఈయన దయానందం గారు, ఈ ఆశ్రమ నిర్వాహకులు. ఈమె దమయంతి గారు, మా కొలీగ్ అంటూ పరిచయం చేశాడు. నమస్కారాలు అయ్యాక, ఈరోజు దమయంతి గారి పుట్టినరోజు, పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనం కోసం వచ్చాం అన్నాడు కృష్ణమూర్తి బుట్టడి బత్తాయిలు రిసెప్షన్లో పెడుతూ. దమయంతి ఆశ్చర్యంగా చూసింది. తనకు తెలియని తన పుట్టినరోజు కృష్ణమూర్తికి ఎలా తెలిసిందా అని. కృష్ణమూర్తి కళ్ళతో సంజ్ఞ చేశాడు మాట్లాడొద్దని. సంతోషం, రండి, దయానంద్ గారు ఆహ్వానించారు. ఆశ్రమం చాలా బాగుంది. విశాలమైన స్థలంలో రకరకాల పూల మొక్కలతో విరిసే పువ్వులు, ఎగిరే గువ్వలు, బోసి నవ్వులు. వీటికి మించిన అందం ఏముంటుంది ప్రపంచంలో? కొంతమంది వృద్ధులు లాన్స్లో కూర్చున్నారు. ఓ పక్క చిన్న లైబ్రరీ, ఆ తర్వాత పూజాకం భజన మందిరం, ఆ పక్క డైనింగ్ హాల్, కొంచెం ముందుకు వెళ్తే వంటశాల, కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకు తిరిగితే చిన్న చిన్న గదులు, గదికి ఇద్దరు వృద్ధులు, ఆ పక్కనే చిన్న క్లినిక్. దయానందం గారు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ చెప్తున్నారు. దమయంతి అన్నీ ఆసక్తిగా వింటోంది. ఎందరో వృద్ధులు, ఎన్నో హృదయ విదారక గాథలు, పిల్లలు లేక, ఉన్నా చూడక, విదేశాల్లో ఉండి చూసే అవకాశం లేక, రకరకాల సమస్యలు. దయచేసి ఎవరి వ్యక్తిగత విషయాలు అడగకండి. విజిటర్స్కి చిన్న విజ్ఞప్తి బోర్డుపై పెద్ద అక్షరాల్లో రాసింది. నిజమే కదా? వాళ్ళ విషయాల్ని అడిగి వాళ్ళ బాధని తవ్వి మర్చిపోతున్న విషయాల్ని గుర్తు చేయడం మానుతున్న గాయాన్ని రేపడం లాంటిది అనుకుంది దమయంతి. 60 ఏళ్ల వయసు నుంచి చాలా పెద్ద వయసు వరకు ఉన్నారు. ఓ గది దాకా వచ్చారు ఓ పండు ముసలాయన. జీవితం నేర్పిన అనుభవాలు ఉద్దంతర్లా ఉన్నాయి. ఆయన శరీరం ముడతలు పట్టి పచ్చని దేహఛాయ, చిక్కి శల్యమైన దేహం, లేవలేక కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆశ్రమం అటెండర్ ఆయనకు పంచె కడుతున్నాడు. ఈయన సుబ్బరాజు గారు, వయసు 105 ఏళ్ళు. ఈయన కొడుకులు, మనవలు కూడా రిటైర్ అయిపోయారు. ఆస్తి ఉన్నా చూసే దిక్కులేక ఈ ఆశ్రమంలో చేరారు. దయానందం గారు నెమ్మదిగా చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తారు. చిన్నగా మూలుగు వినిపిస్తోంది. ఆ గది ముందు ఆగారు. అమ్మ సావిత్రమ్మ గారు ఎలా ఉన్నారు? దయానందం గారు అడిగారు. ఆ గదిలో ఓ పెద్దామె ఉంది. ఓ 80 ఏళ్లుంటాయి. గదిలో నడవలేక ఆమె దేకుతోంది. కృష్ణమూర్తి చేతులతో ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టాడు. కృష్ణమూర్తి బాబు కదూ అందామె. ఆమెకు చూపు సరిగా ఆనట్లేనట్టుంది. అవునమ్మా అన్నాడు కృష్ణమూర్తి. నీకున్న పాటి జాలి కూడా నా కొడుక్కి లేకపోయింది కదా నిట్టూర్చిందామె. మీకేమవుతుంది? దమయంతి ఆశ్చర్యంగా అడిగింది కృష్ణమూర్తిని. మానవత్వమే వారి బంధుత్వం అన్నారు దయానందం గారు. అంటే ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారమ్మా. కృష్ణమూర్తి గారు ఈ ఆశ్రమవాసులందరికీ చిరపరిచితులే. ప్రతి ఆదివారం ఆయన ఆశ్రమ సేవ చేస్తూ ఉంటారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడం, వారి యోగక్షేమాలు కనుక్కోవడం, మందులు మాకులు ఇవ్వడం ఆయన క్రమం తప్పకుండా చేస్తారు. ఆయన మాలో ఒక్కడు అన్నారు దయానందం గారు. ఆశ్చర్యంగా చూసింది దమయంతి. ఇద్దరు వృద్ధులను దత్తత తీసుకుని వారికి నెలకు అయ్యే ఖర్చు మొత్తం ఆయనే కడతారు. దయానందం గారు చెప్తున్నారు. కృష్ణమూర్తి తనకేనాడు ఈ విషయాలు చెప్పలేదు. అది గోరంత చేసి కొండంతగా చెప్పుకునే ఈ రోజుల్లో వృద్ధుల్ని దత్తత తీసుకొని వారికి సేవ చేయడం నిజంగా ఎంత గొప్ప మనసులోని కృష్ణమూర్తిని అభినందించింది.
ఆ ముసలామెను ఎక్కడో చూసినట్లుగా ఉంది. ఆమె పేరు సావిత్రమ్మ గారు. 80 ఏళ్ళు ఆమెకు. 4 కొడుకులు. పెద్దాయన హైదరాబాదు, రెండో ఆయన బెంగళూరు, మూడో ఆయన చెన్నైలో ఉంటారు. 4 ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఈ ఊళ్ళోనే ఉంటారు. మొదటి 3 తలో 3 నెలల్లో చూస్తారు. ఈ వయసులో ఆమె ప్రతి 3 నెలలకు సిటీ మారుతూ ప్రయాణం చేయవలసిందే. 4 ఆయన తన వాటా 3 నెలలు ఈ ఆశ్రమంలో ఉంచుతాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు వృద్ధాప్యంలో ఇక్కడికి రావాల్సిందే అన్నారు దయానందం గారు. ఇప్పుడు అర్థమైంది దమయంతికి. ఆమె తన ఇంటికి 4 ఇళ్ల అవతల ఉండే సుందరం మాస్టర్ తల్లి అని. ఆ తల్లి భర్త పోతే 4 ఇళ్లల్లో పాచి పని చేసుకొని నీళ్లు మోసి రాత్రిళ్ళు ఇంటింటికి తిరిగి అన్నం తెచ్చి ఈ 4 పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసింది. ఆమె నవమాసాలు మోసి కని పెంచి చేసినందుకు ఈ విధంగా ఆశ్రమం పాలు చేశారు. ఆ తల్లి కూడా ఒక్కొక్కల్ని 3 నెలలు మించి నవమాసాలు నేను మోయలేను అని 3 నెలలకే దించేసుకుని ఉంటే, లేదా కని అనాథాశ్రమ వాకిట్లో వదిలేసి ఉంటే, అమ్మ గర్భాశయానికి, అమ్మ పాలకి, ఆలనా పాలనకి, అమ్మ పెట్టిన గోరుముద్దలకి, అమ్మ కష్టానికి త్యాగానికి ఈ విధంగా వెలకట్టి రుణం తీర్చుకుంటున్న వీళ్ళు మనుషుల? దమయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కృష్ణమూర్తి గారు, వెళ్ళిపోదాం పదండి అకస్మాత్తుగా అంది దమయంతి. మరి ఈ బత్తాయిలు అందరికీ ఇవ్వద్దా? కృష్ణమూర్తి అడిగాడు. దమయంతి మాట్లాడలేదు. దమయంతి ముఖ కవళికలు తను ఊహించినట్లుగా మారడాన్ని అతను గమనించాడు. తనకు కావలసింది అదే. దయానందం గారికి కృతజ్ఞతలు చెప్పి ఆటో ఎక్కారు ఇద్దరు. దారి పొడుగున ఒక్క మాట మాట్లాడలేదు దమయంతి. ఇల్లు రాగానే ఆటో దిగుతూ అంది, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, నా సమస్యకు ఓ చక్కని పరిష్కారం చూపారు. అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఒక్కదానికే ఇచ్చినందుకు మా అన్నయ్యలకు, అక్కయ్యలకు ఈరోజే కృతజ్ఞతలు తెలియజేస్తా. అమ్మ నాతోనే ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓ దృఢ నిర్ణయానికి వచ్చిన దానిలా ముందుకు నడిచింది దమయంతి. అమ్మను నేనే దత్తత తీసుకుంటా దృఢంగా అనుకుంది.